ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కారు డ్రైవర్ కొడుకునే కాదు, ఆటో డ్రైవర్ను కూడా విజయ్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యారు. తమిళనాడు ఎన్నికల చరిత్రలో కనీవిని ఎరుగని అద్భుత విజయాలు ఆలోచింపజేస్తూ ఉన్నాయి. సాధారణంగా మనం వెండి తెరపై సినిమాల్లో చూసినట్టుగా ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి మహామహులను ఢీకొట్టి విజయం సాధించడం నిజ జీవితంలో సాధ్యమే అని కె విజయధాము నిరూపించారు. తమిళగ వెట్రి కజగం పార్టీ తరపున రాయపురం నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఈ సాధారణ ఆటో డ్రైవర్ రాజకీయ ఉద్దండులను ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉండడం అందరినీ కూడా ఈరోజు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. 1991 నుండి రాయపురం నియోజకవర్గంలో తిరుగులేని హవా కొనసాగిస్తూ ఆ ప్రాంతాన్ని తన కంచుకోటగా మార్చుకున్న ఏఐఏడీఎంకే సీనియర్ నేత మాజీ మంత్రి డి జయకుమార్ కు విజయధాము గట్టి షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో విజయధాము ఏకంగా 55,000 పైచిలుకు ఓటను సాధించడమే కాకుండా 14,000 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ హోరాహోరీ పోరులో డిఎంకే అభ్యర్థి సుబైర్ ఖాన్ రెండో స్థానానికి పరిమితమవ్వగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ దిగ్గజం జయకుమార్ కేవలం 18,000 ఓట్లతో మూడో స్థానానికి పడిపోవడం ఇక్కడ విశేషం. విజయధాము ప్రయాణం ఆటో స్టాండ్ నుండి అసెంబ్లీ వరకు చేరడం వెనుక ఆయన నిరంతర కృషి మరియు ప్రజలతో ఉన్న సంబంధమే ప్రధాన కారణమని కూడా మనం చెప్పుకోవచ్చు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన ఆయన ఆటో కన్సల్టింగ్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. 46 ఏళ్ల వయసు కలిగిన విజయధాము కేవలం 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సుమారుగా 28.9 లక్షల విలువైన ఆస్తులుండగా ఎటువంటి అప్పులు కూడా లేవు ఈయనకి. ఆయనపై ప్రస్తుతం 4 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ అవి ఏవి కూడా తీవ్రమైన స్వభావం కలవి కావని అఫిడవిట్ లో పేర్కొనడం కూడా జరిగింది. గత 2 దశాబ్దాలుగా నటుడు విజయ్ అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కంలో చురుగ్గా ఉంటూ కూడా సామాజిక సేవలో ఈయన నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ప్రకటన సమయంలో తన అధినేత విజయ్ ను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యి టీవీకే పార్టీ ఎదుగుదలకు చిహ్నంగా నిలిచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. విజయధాము గెలుపులో ఆయన వినూత్న ప్రచార శైలి కీలక పాత్ర పోషించింది. ఇతర పార్టీల నేతల్లా విలాసవంతమైన వాహనాల్లో కాకుండా తన సొంత ఆటోలోనే నియోజకవర్గం అంతా తిరుగుతూ నేను మీలో ఒకడిని, మీ కష్టాలు నాకు తెలుసు అనే నినాదంతో సామాన్య ఓటర్లను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రాయపురం నియోజకవర్గంలో అధికంగా ఉండే మత్స్యకార వర్గాల కోసం ఆధునిక మౌలిక సదుపాయాలు మరియు సామాజిక భద్రత కల్పిస్తానని ఆయన ఇచ్చిన హామీ అక్కడ పాత రాజకీయ పార్టీల కంచుకోటలను బద్దలు కొట్టడానికి ఒక ప్రధాన కారణమైందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే కాకముందు కూడా ఆయన ఆటో నడుపుతూనే స్థానిక సమస్యలపై పోరాడేవారు. సామాన్యుడి గెలుపుగా అభివర్ణిస్తున్న ఈ విజయం తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ ఆశించిన మార్పుకు తొలి అడుగు అని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఈరోజు.